రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. బంగ్లాదేశ్ 1971లో పశ్చిమ పాకిస్తాన్ ఇనుప కోరల్ నుంచి స్వేచ్ఛను పొందినటువంటి దేశము. 1971లో ఉర్దూ భాష ఆధిపత్యం మీద పంజాబీయుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ప్రజలకు ఒక కొత్త దేశాన్ని ఇచ్చింది భారతదేశం. నిజానికి బంగ్లాదేశ్ అనే కొత్త దేశం 1971లో పురుడు పోసుకోవడానికి భారతదేశము మంత్రసానితనాన్ని నిలిపింది. కానీ అదే భారతదేశం యొక్క రొమ్ము గుద్దేందుకు ఈరోజు బంగ్లాదేశ్ సంసిద్ధమవుతుంది. ఖాలిదా జియా బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉన్నంత కాలము, ఆమె పార్టీ అయినటువంటి అవామీ లీగ్ అధికారంలో ఉన్నంత కాలము ప్రభుత్వము, ప్రభుత్వ యంత్రాంగము, పాలకులు భారతదేశ అనుకూల వైఖరిని అవలంబించారు. భారతదేశానికి చెందినటువంటి ఉగ్రవాద సంస్థలు కానీ, భారతదేశం నుంచి వేరు కావాలని ప్రయత్నిస్తున్నటువంటి సంస్థలకు కానీ ఎలాంటి ఆశ్రయము ఆమె ఇవ్వలేదు. ఆమె ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. అంతకు ముందు అధికారంలో ఉన్నటువంటి ఖాలిదా జియా, ఆమెది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. ఈ ఖాలిదా జియా సమయంలో ఈశాన్య భారతదేశంలోని అన్ని ఉగ్రవాద సంస్థల యొక్క ప్రధాన కార్యాలయాలు బంగ్లాదేశ్లోని కాక్స్ బజార్లో ఉండేవి. ఈ కాక్స్ బజార్ ప్రాంతం నుంచి ఇవి ఆపరేట్ చేసేవి. అక్కడి నుంచి బర్మాలోకి, బర్మా నుంచి చైనాకి, లేకపోతే అక్కడి నుంచి థాయిలాండ్కి వెళ్ళి స్మాల్ ఆర్మ్స్ కొనుగోలు చేయటం కోసము, ట్రైనింగ్ కోసము చైనాకి వెళ్ళడము, లేకపోతే బర్మాలో ఉన్నటువంటి కచిన్, కరేన్ ఇటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలలో శిక్షణ పొందడానికి, స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి బంగ్లాదేశ్ సహకరించింది. అంతేకాదు హుజీ హర్కతుల్ జహాదుల్ ఇస్లామీ బంగ్లాదేశ్ అనేటటువంటి ఉగ్రవాద సంస్థను పెంచి పోషించింది ఖాలిదా జియా. అయితే ఇప్పుడు మళ్ళీ బంగ్లాదేశ్ ఆ భారత వ్యతిరేక స్థితిలోకి వెళ్తోంది. భారతదేశము మనుగడ కొనసాగించొద్దు, ఈ దేశం ముక్కముక్కలు అయిపోవాలని చెప్పి ఇప్పుడు బంగ్లాదేశ్లో కోరేటటువంటి శక్తులు పైచేయి అవుతోంది. ముఖ్యంగా జమాతే ఇస్లామీ. జమాతే ఇస్లామీ అంటే 1971లో పాకిస్తాన్ ఆర్మీతో కుమ్మక్కైనటువంటి శక్తులని అర్థం. ఈ జమాతే ఇస్లామీతో పాటు ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఈ రెండు పార్టీలు అక్కడ ఉన్నటువంటి మతవాద సంస్థలు ఐఎస్ఐ యొక్క ప్రోద్బలంతో పచ్చి భారత వ్యతిరేక ధోరణిని అవలంబిస్తున్నాయి. ఇందులో భాగంగా భారతదేశము ముక్కలైతే తప్ప బంగ్లాదేశ్కి మనుగడ లేదు, ఈ వాదన ఇప్పుడు పైకి వస్తుంది. తాజాగా పాకిస్తాన్ ఆర్మీలో సీనియర్ పొజిషన్లో పనిచేసినటువంటి కల్నల్ అబ్దుల్ హక్ అనే అతను ఒక ఈవెంట్లో పాల్గొంటూ ఒక చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే, బంగ్లాదేశ్ భారత సరిహద్దులో ఉన్నటువంటి బంగ్లాదేశ్ జిల్లాలు, గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో ఉండే ప్రజలకు మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేతికి ఆయుధాలు ఇవ్వాలి. వాళ్ళు ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి 7 రాష్ట్రాల్ని స్వతంత్ర దేశాలుగా చేయటంలో అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద, ఉగ్రవాద శక్తులతో చేతులు కలపాలని చెప్పి పిలుపునిచ్చాడు. ఈశాన్య భారతదేశం ఏదైతే చికెన్ స్నెక్కి అటువైపున ఉందో, పశ్చిమ బెంగాల్ దాటిన తర్వాత ఒక 22 కిలోమీటర్ల విడ్త్, అదేవిధంగా 100-120 కిలోమీటర్ల చికెన్ స్నెక్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసినట్లయితే 2,80,000 చదరపు కిలోమీటర్ల భూభాగం ఈశాన్య భారతదేశాన్ని మనం కట్ చేయొచ్చు. ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి 7 రాష్ట్రాలని 7 దేశాలుగా చెయ్యాలి. అరుణాచల్ వేరే దేశం కావాలి, నాగాలాండ్ వేరే దేశం కావాలి, మణిపూర్ వేరే దేశం కావాలి, మిజోరాం వేరే దేశం కావాలి, త్రిపుర వేరే దేశం కావాలి, మేఘాలయ వేరే దేశం కావాలి, అస్సాం వేరే దేశం కావాలి అని చెప్పి ఈ కల్నల్ అబ్దుల్ హక్ ఒక సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. ఆయన చాలా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. చాలామంది చెప్తుంటారు, మన ఇరుగు పొరుగుని మనము మార్చలేము, వీ కెనాట్ చేంజ్ అవర్ నైబర్స్. కానీ బంగ్లాదేశ్ కెన్ క్రియేట్ న్యూ నైబర్స్. అంటే కొత్త నైబర్స్ని, కొత్త పొరుగు దేశాలని మనము సృష్టించగలము. ఈశాన్య భారతదేశాన్ని 7 ముక్కలు చేయాలి అని చెప్పి ఆయన అంటున్నారు. ఇందులో ముఖ్యంగా
త్రిపుర కావచ్చును, అదేవిధంగా ఈ మణిపూర్ కావచ్చును. మణిపూర్లో దాదాపు ఒక 50-60 చిన్న పెద్ద ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడాను బర్మాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో స్థావరాలు ఉన్నాయి. అదేవిధంగా నాగాలాండ్ ఉగ్రవాద సంస్థ అయినటువంటి ఎన్ఎస్సిఎన్, దానికి 2 ప్రధాన గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి కాప్లాంగ్ గ్రూప్, ఒకటి ఇజాక్ ముయివా గ్రూప్. ఈ 2 గ్రూపుల కార్యాలయాలు కూడాను బర్మాలో ఉన్నాయి. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్కి చెందినటువంటి కొన్ని ఉగ్రవాద గ్రూప్స్ ఉన్నాయి. తిరాప్, చాంగ్లామ్, లంగ్డింగ్ ఇటువంటి ప్రాంతాల్లో పనిచేస్తాయి. వాటి కేంద్ర స్థానాలు కూడాను ఇప్పుడు బర్మాలో ఉన్నాయి. ఇటీవలి కాలంలో భారతదేశం వాటిపైన ఏరియల్ స్ట్రైక్స్ కూడా చేసింది. అస్సాంకి చెందిన అల్ఫా ఈరోజు చైనా బర్మా బార్డర్లో ఉన్నటువంటి రుయిలీ అనే పట్టణం దగ్గర నుంచి ఆపరేట్ చేస్తుంది. వీటన్నిటి స్థావరాలని బంగ్లాదేశ్కి తీసుకుని రావాలి, బంగ్లాదేశ్ నుంచే వీళ్ళు ఆపరేట్ చేసేలా చేయాలన్నది ఈ కల్నల్ అబ్దుల్ హక్ అన్నటువంటి మాట. కల్నల్ అబ్దుల్ హక్ భారతదేశంలో ఈ మధ్య కొందరు ఈ త్రిపుర నుంచి 22 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే సముద్రం వస్తుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని మనం చేజిక్కించుకున్నట్టయితే కాక్స్ బజార్ కావచ్చు, చిటగాంగ్ హిల్ ట్రాక్ట్ ప్రాంతం కావచ్చును, బంగ్లాదేశ్ భూభాగాన్ని కబ్జా చేసుకుంటుంది భారత్, చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అది జరగకుండా కాపాడాలంటే బంగ్లాదేశ్లో ఉండేటటువంటి ప్రతి పౌరుడికి ఆయుధం ఇవ్వాలి, ముఖ్యంగా యువకులకు ఆయుధాలు ఇవ్వాలి, సరిహద్దు జిల్లాల్లోని యువకులకు ఆయుధాలు ఇవ్వాలని చెప్పి ఆయన అంటున్నారు. చాలా ప్రమాదకరమైనటువంటి రెటరిక్ ఇది, వాదన. ప్రజలని చాలా సులువుగా రెచ్చగొట్టడానికి వీలవుతుంది, బంగ్లాదేశ్లో రెచ్చగొట్టడానికి వీలవుతుంది. ఈ 7 రాష్ట్రాలను వేరు చేయడంలో అక్కడ ఉన్న ఉగ్రవాద సంస్థలతో పాటు ఇప్పటికే ఈ రాష్ట్రాల్లోకి చొరబడి అక్రమంగా నివసిస్తున్నటువంటి బంగ్లాదేశీయుల్ని కూడా ఉపయోగించుకోవాలన్నటువంటి మాట ఈ అబ్దుల్ హక్ అన్నారు. అబ్దుల్ హక్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. ఈ మాట అంటే ఇంత పెద్దగా పట్టించుకోవాల్సిన కారణం ఏమిటి అని చెప్పి అనిపించవచ్చును. ఆయన ఆర్మీలో చాలా కీలక వ్యూహకర్తగా ఉండడమే కాకుండా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అంటే ఖాలిదా జియాకి చెందినటువంటి పార్టీ యొక్క కీలక నాయకుల్లో ఒకడు. అంటే ఇది ఆ పార్టీ యొక్క అఫీషియల్ వ్యూ కూడా అయి ఉండవచ్చును. ఇంతకు ముందు కూడాను మిలిటరీలో జనరల్గా పనిచేసినటువంటి, అంటే చాలా ఉన్నత పదవిలో పనిచేసినటువంటి అబ్దుల్లా అమన్ ఆజ్మీ అనేటటువంటి ఆయన భారతదేశాన్ని ముక్కముక్కలు చేస్తే తప్ప బంగ్లాదేశ్కి భద్రత లేదు అన్నటువంటి మాట అన్నారు. కాబట్టి ఇదేదో ఒక్క కల్నల్ అబ్దుల్ హక్ అన్నటువంటి మాట కాదు. ఈ మాటని అబ్దుల్లా అమన్ ఆజ్మీ కూడా అన్నాడు. ఆయన కూడా మిలిటరీ ఆఫీసర్. మిలిటరీలో కీలక పదవిని అనుభవించినటువంటి లేదా వ్యూహకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈశాన్య భారతదేశాన్ని వేరు చేసి 7 దేశాలుగా చేయాలన్నటువంటి మాట ఏదైతే అంటున్నారో దీనిని అంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. కారణం ఏంటంటే మహమ్మద్ యూనుస్ కూడా పాలకుడు అయిన బంగ్లాదేశ్, ఆయన చైనాలో పర్యటించడానికి వెళ్ళినప్పుడు ఈశాన్య భారతదేశంలోని 7 రాష్ట్రాలకు 7 ప్రావిన్సెస్ అన్నటువంటి పదము ఉపయోగించాడు. 7 ఏవైతే నాగాలాండ్, మణిపూర్ ఏదైతే నార్త్ ఈస్ట్ ఉందో ఆయన నార్త్ ఈస్ట్ ఇండియా అన్న పదం వాడలేదు. నార్త్ ఈస్ట్లోని 7 ప్రావిన్సెస్కి కూడాను బంగ్లాదేశ్ ముఖద్వారంగా ఉంటుంది కాబట్టి మా దగ్గర పెట్టుబడులు పెట్టండి అని ఆయన చైనాని అడిగాడు. కాబట్టి ఈరోజు బంగ్లాదేశ్లో విధాన నిర్ణేతగా ఉన్నటువంటి వ్యక్తి, రేపు ఎన్నికలు జరిగితే గెలిచేటటువంటి పార్టీ, 3వది సైన్యంలో ఒక బలమైనటువంటి వర్గం. వీళ్ళందరూ కూడాను ఈశాన్య భారతదేశాన్ని మిగతా భారతదేశం నుంచి వేరు చేయడం మాత్రమే కాదు, 7 రాష్ట్రాలని 7 దేశాలుగా చేసినట్టయితే ఈ చిన్న చిన్న దేశాలు, మణిపూర్ 24 లక్షల మంది, త్రిపుర అంతా కలిపి ఒక 30-40 లక్షల జనాభా ఉంటుంది, మిజోరాం ఒక 24-25 లక్షలు ఉంటుంది. ఈ చిన్న చిన్న దేశాలు మా మీద ఆధారపడి ఉండేలాగా చేయవచ్చును, వీటిని మన చెప్పు చేతల్లో పెట్టుకోవచ్చు అన్నటువంటి వాదనను వినిపిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇటువంటి స్వరాలు బలం పుంజుకునే అవకాశం ఉంది. బంగ్లాదేశ్లో అవామీ లీగ్ని ఇప్పటికే నిషేధించినటువంటి నేపథ్యంలో బిఎన్పి కనుక అధికారంలోకి వచ్చినా, మహమ్మద్ యూనుస్ తిమ్మిని బమ్మిని చేసి కింద మీద పడి మొత్తానికి ఆయనే మళ్ళీ అధికారంలోకి వచ్చినా, ఏది జరిగినా కూడాను ఈశాన్య భారతదేశంలో ఉగ్రవాదం అటు చైనా నుంచి, ఇటు మ్యాన్మార్లో ఉన్నటువంటి క్రైస్తవ గ్రూపుల నుంచి, కుకీ వంటి మ్యాన్మార్లో ఉన్నటువంటి కుకీల నుంచి కానీ, అదేవిధంగా బంగ్లాదేశ్ కానీ, వీటన్నిటి నుంచి ప్రమాదం వచ్చేటటువంటి
పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక క్రైస్తవ రాజ్యం ఏర్పాటు చేయాలన్నటువంటి ప్లాన్స్ చాలా సందర్భాల్లో అమెరికా వ్యక్తీకరించింది. చైనాను అదుపు చేయాలన్నా, భారత్ను అదుపు చేయాలన్నా ఒక క్రైస్తవ రాజ్యం కావాలి. ఈ క్రైస్తవ రాజ్యంలో బర్మా యొక్క పశ్చిమ భాగంలో ఉన్నటువంటి కచిన్ సైన్యం కానీ, కరెన్ ఇండిపెండెంట్ ఆర్మీ కావచ్చును, ఈ గ్రూపులతో పాటు మిజోరాంలో, అదేవిధంగా ఈ మణిపూర్లో ఉన్నటువంటి క్రైస్తవీకరించబడినటువంటి తెగలు, అదేవిధంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి బందర్బన్ జిల్లా కావచ్చు, చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్ కావచ్చును, ఇవన్నీ కలిపి ఒక క్రిస్టియన్ స్టేట్ని డెవలప్ చేయాలి. కొత్త దేశాన్ని, క్రైస్తవ దేశాన్ని డెవలప్ చేయాలన్నటువంటి ప్లాన్ అమెరికాకు ఉందన్నటువంటి వార్తల నేపథ్యంలో ఈ కల్నల్ అబ్దుల్ హక్ కావచ్చును, లేకపోతే జనరల్ అబ్దుల్లా అమన్ ఆజ్మీ కావచ్చు, మహమ్మద్ యూనుస్ కానీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలను మనము చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రమాద ఘంటికలను గుర్తించి బంగ్లాదేశ్లో విరుగుడు చేయకపోయినట్లయితే రానున్న రోజుల్లో పెద్ద సమస్య వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఐఎస్ఐ చెందినటువంటి చాలా పెద్ద నాయకులు, లష్కరే తోయబాకి, అదేవిధంగా జైషే మొహమ్మద్కి చెందినటువంటి పెద్ద పెద్ద మతబోధకులు బంగ్లాదేశ్లోని వివిధ జిల్లాల్లో పర్యటించి అక్కడ మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రానున్న రోజులకు సంబంధించినటువంటి ఒక చాలా సీరియస్ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి, గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.